నమస్తే. అబద్ధం కాదు, నిజం చెప్తున్నా. ఆటోని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి, ఆటోని తక్కువ చూపు చూసే వాళ్ళకి ఈ వీడియో, దీంట్లో వాస్తవాలు ఉంటాయి, ఏమాత్రం అబద్ధాలు ఉండవు, పచ్చి నిజాలే. ఇది వాస్తవం, సత్యం, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని సృష్టించిన మా అల్లా తర్వాత మా ప్యానాలు పోతుంటే డాక్టర్ కాపాడుతాడు. ఆ డాక్టర్ తర్వాత ఒక ఆటో డ్రైవరే కాపాడుతాడు. ఆ ఆటో డ్రైవర్ మీకు సగం పొద్దు టైంలో ఏదైనా ఆపద వస్తుంది, అప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరి ముందు? ఒక ఆటో వాడే. నిద్రపోతా ఉంటే ఏం జరగద్ది, ఇంటికి వచ్చి తలుపు తడతారు. తలుపు తట్టిన తర్వాత గేట్ తీసి ఇట్లా ఆపద వచ్చింది, ఆటో కావాలంటే పరిగెత్తి వచ్చేది ఒక ఆటో డ్రైవరే. ఆ ఆటో డ్రైవర్, మీకు కారు ఉందేమో, ఆ సొంతలో కారు రాదు, ఆటో అయితే వస్తుంది. ఆటో వచ్చినా సరే సహాయం చేస్తాడు, డబ్బులుగా తీసుకోడు. అట్టటి ఆటో డ్రైవర్ని మీరు తక్కువ చూపు చూస్తున్నారు. మమ్మల్ని సృష్టించింది మా అల్లా తర్వాత డాక్టర్ తర్వాత ఒక ఆటో వాడు తీసుకున్న తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే అల్లా దయ వల్ల మీరు బయటపడతారు. అది మాత్రం గుర్తు చేసుకోండి. కస్టమర్లే మా దేవుళ్ళు. ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. అమ్మ తర్వాత నాన్న తర్వాత అన్న తర్వాత వదిన తర్వాత అక్క తర్వాత చెల్లెలు. కరెక్టే కదా? కరెక్ట్ చెప్పానా లేదా? అలాగే ఆటో తక్కువ చూపు చూసే వాళ్ళకి ఈ వీడియో, దీంట్లో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కష్టాన్ని గుర్తించండి. వాళ్ళకి తక్కువ చూపు చూడబాకండి. ఇది మాత్రం వాస్తవం. జై హింద్.